హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల బీజేపీలో పదవుల వార్ మొదలైంది. కమలాపూర్లోని కమ్యూనిటీ వేదికగా పార్టీ పదవులు పనిచేసే వారికి ఇవ్వాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీలో కీలక పాత్ర పోషించేది శక్తి కేంద్రం ఇన్ఛార్జీలేనన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ రోజు కమలాపూర్ మండల్ లోపల భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల్ ప్రెసిడెంట్ ఎన్నిక జరిగిందనేది మాకు ఊహాగానాల ద్వారా మాకు తెలిసింది. అది నిజమా అబద్ధమా అనేది ఇంకా మాకు పూర్తి స్థాయిలో తెలియలేదు. కాకపోతే ఏంది అని అంటే కమలాపూర్ మండల్ లోపల భారతీయ జనతా పార్టీ మండల్ ప్రెసిడెంట్ కావాలంటే శక్తి కేంద్ర ఇన్ఛార్జి బూత్ కమిటీ యొక్క సిస్టమ్ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ సిస్టాన్ని కాదని వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు అనే విషయం మాకు తెలిసింది. ఇప్పుడు కూడా మేము అనడం లేదు. కంపల్సరీ కావాల్సింది ఏంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రజాప్రతినిధులు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శక్తి కేంద్రాలు కావచ్చు, బూత్ కమిటీ వాళ్ళందరి నిర్ణయం మేరకు మాత్రమే కంపల్సరీ ప్రెసిడెంట్ ఎన్నిక కావాలి. లేకుంటే మాత్రం పరిస్థితి బాగా ఉండదనే ఉద్దేశంతో ఈ విధంగా విన్నవించి జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండల అధ్యక్షుల ఎన్నిక కూడా నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా మండల అధ్యక్షుల ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా తప్పకుండా బూత్ అధ్యక్షులు కానీ, క్రియాశీల సభ్యులు కానీ, సీనియర్ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అభిప్రాయం సేకరణ జరగాలి. కానీ కమలాపూర్ మండలంలో ఏ ఒక్క బూత్ అధ్యక్షుని కానీ, శక్తి కేంద్రం ఇన్ఛార్జిని కానీ, ప్రజాప్రతినిధిని కానీ, సీనియర్ నాయకుడిని కానీ అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళు జిల్లా పార్టీ వాళ్లకు ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉందని మాకు సమాచారం అందింది. మేము జిల్లా నాయకత్వానికి కానీ, రాష్ట్ర నాయకత్వానికి కానీ విన్నవించేది ఏంటంటే మీరు తప్పకుండా ఈ మండలానికి వచ్చి అభిప్రాయ సేకరణ చేసి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతకు మిక్కిలి దయచేసి ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ఈ రాష్ట్ర నాయకత్వాన్ని, జిల్లా నాయకత్వాన్ని కోరుతున్నాం.